ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురాం రెడ్డి పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్ NH-65 తో పాటు పలు జాతీయ రహదారులపై గడ్కరీతో కోమటిరెడ్డి చర్చించారు. ఈరోజు పెండింగ్ హైవే ప్రాజెక్ట్స్ అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల 2018-19లో రీజనల్ రింగ్ రోడ్ ప్రకటించడం జరిగింది. కానీ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి చేయలేకపోవడం మూలంగా ఆగిపోయిన సందర్భంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను R&B శాఖ మంత్రిగా ఎప్పటికప్పుడు మా అధికారులు మేము కేంద్రంతో టచ్లో ఉండి త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుపల్లి వరకు టెండర్లు కూడా పిలిచేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికన్నా ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఈరోజు గడ్కరీ గారిని స్పెషల్గా నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 మంత్స్లోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి క్యాబినెట్లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా R&B శాఖతో పాటు మా ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.